గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి చేసిన పనికి గ్రామస్తులంతా ఉలిక్కిపడ్డారు. 2 వాహనాలకు దుండగులు నిప్పంటించడంతో వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రైవేట్ స్కూల్ పిల్లలకు సంబంధించిన వాహనాలకు నిప్పంటించడంపై గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట భూంపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు వాహనాలకు నిప్పంటించిన ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గోల్కొండ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రవికి సంబంధించిన టాటా ఏసీతో పాటు కారుకి గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగిందన్నారు. అర్ధరాత్రి మంటలు ఎగిసిపడ్డంతో వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోయారు. గ్రామంలో ఇలాంటి ఘటనకు పాల్పడిన దుండగులను పోలీసులు కఠినంగా శిక్షించాలని కోరారు. దుండగుల దుశ్చర్యతో నష్టపోయిన బాధితుడు రవికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ విషయంపై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. రాత్రి 2 గంటల సమయంలో 2 నుంచి 3 గంటల మధ్యలో ఎవరో గుర్తు లేని వ్యక్తులు దుండగలు వచ్చి గోల్కొండ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రవికుమార్ ఇంటి దగ్గర ఆయన స్కూల్కు నడిపే టాటా మ్యాక్సీలు ఏవైతే ఉంటాయో అవి ఆయన మీద కక్షతోని దుర్మార్గులు రాత్రి పెట్రోల్ డీజిల్లో పోసి ఆ బండ్లు అంటిపెట్టిండ్రు. వాస్తవానికి ఏంటంటే ఆ కుటుంబం చాలా పేద కుటుంబం. వాళ్ళు చదువుకొని ఉన్నంత స్థాయిలో ఒక ప్రైవేట్ స్కూల్ నడుపుకొని బతుకుతుండు. వాస్తవానికి ఈ చేసిన పని మా ఊర్లో ఇది ఫస్ట్ సారి జరగడం. ఇటువంటి క్రిమినల్ మైండ్ ఉన్న దుండగలు ఎలాంటి ప్రాబ్లం ఎప్పుడు జరగలేదు, ఇది ఫస్ట్ సారి. ఒకరి ఏంటంటే మూర్ఖోత్తమైన పనులు ఇవి. ఇట్లాంటి పనులు చేసిన వారికి కఠిన చర్య తీసుకోవాలని నేను పోలీసు వారిని కూడా విజ్ఞప్తి చేసినాను. మేము కూడా ఆ రవికుమార్తోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేపిస్తాం, కంప్లైంట్ ఇప్పిస్తాం. వాళ్ళు కొద్ది రోజులనే ఆ దుండగులను దొరకబట్టి కేసు చేసి శిక్షిస్తారని అనుకుంటున్నాను. దయచేసి ఇలాంటి పనులు ఊర్లో ఎవడైనా కానీ, దుర్మార్గులు ఎవడైనా కానీ ఇలాంటి పనులు చేయడం మంచిది కాదు. ఆ కుటుంబానికి కూడా నష్టం జరిగింది. ఇన్సూరెన్స్ పరంగానో లేకపోతే ప్రభుత్వం పరంగానో నష్టపరిహారాన్ని ఏదో రకంగా నష్టపరిహారాన్ని ఇప్పించాలని మేము అనుకుంటున్నాము. కానీ వాస్తవం ఏంటంటే ఇట్లాంటి దుర్మార్గమైన పనులు చేయడం వల్ల ఇది ఒక రవి కుటుంబానికి కాదు, వీరారెడ్డిపల్లి గ్రామానికి నష్టం జరుగుతుంది. రేపు ఫ్యూచర్లో ఊర్లో భయభ్రాంతులకు చెందిపోతారు. అందుకు ఇటువంటి దుర్మార్గులు ఊరిలో ఉండగానే ఈ ఊరికే శని, ఊరుకు దరిద్రము. అందుకే ఈ దరిద్రులను, ఈ దుర్మార్గులను పోలీసులు తక్షణమే చర్య తీసుకొని వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. 11 గంటల సమయంలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ చిట్టి చేసుకుని వచ్చాను. వచ్చి నేను పడుకోవడం జరిగింది. మా ఇంటి పక్కకు చౌదరి అనే అంకుల్ ఉంటాడు. అంకుల్ నైట్ టైంలో వాష్రూమ్కి వెళ్ళాడు. వాష్రూమ్కి వెళ్ళి చూసేవారికి వాహనం అంటుకుని ఉండగా మా ఇంటి వెనక సైడ్ నుండి పిలిచాడు నన్ను. పిలిస్తే మా డాడీ లేచి చూసేసరికి మొత్తం వాహనము అంటుకొని ఉంది. నేను వచ్చి నా యొక్క ఆందోళన చెంది నేను ఏం చెప్పాను